హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత ఆఫీషియల్ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆల్లో సెట్ చేసి పెట్టుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. యూట్యూబ్ మనకి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అది ఏంటి అనేది నేను డిస్కస్ చేస్తాను. అలాగే ఈ అప్డేట్ వల్ల మనకి ఛానల్ మానిటైజేషన్ అవుతుందా, ఈ అప్డేట్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా లేదా అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. మనకి యూట్యూబ్ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అయితే ఆ అప్డేట్ ఓన్లీ షార్ట్ వీడియోస్కి మాత్రమే తీసుకొచ్చింది. ఈ అప్డేట్ ఏంటి అంటే, మనము అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోస్కి వ్యూస్ అయితే చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ ఆ వ్యూస్ ఏంటంటే, మనం జస్ట్ స్క్రోల్ చేస్తున్నా కానీ వ్యూ అనేది కౌంట్ అయిపోతుంది. ఇది వరకు ఎలా ఉండేది అంటే, మనం ఒక షార్ట్ వీడియో మినిమం 5 to 8 సెకండ్స్ అయినా కానీ కన్ఫామ్గా మనము ఆ వీడియో పైన టైం స్పెండ్ చేస్తే కానీ మనకి ఆ వ్యూ కౌంట్ అనేది వచ్చేది కాదు. కానీ ఇప్పుడు జస్ట్ స్క్రోల్ చేస్తున్నా కానీ వ్యూ కౌంట్ పడుతుంది. ఆ వీడియోని 5 to 8 సెకండ్స్ వాచ్ చేయకున్నా కానీ మనకి కౌంట్ అయితే పడుతుందండి. అయితే ఈ కౌంట్ వల్ల మనకి యూజ్ ఉందా లేదా అన్న విషయం మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇన్ని వ్యూస్ పెరగడం వల్ల మన ఛానల్ కూడా తొందరగా మానిటైజేషన్ అయిపోతుందా అని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు. దీనివల్ల మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది కూడా నేను చెప్తాను. అయితే యూట్యూబ్ నుంచి కొత్తగా ఈ అప్డేట్ అనేది ఎందుకు ఇచ్చారంటే, ఎవరైతే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి, బూస్టప్గా ఉండడానికి అనేది ఈ కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. దీనివల్ల ఏంటంటే, మనకి వ్యూస్ ఎక్కువ రావడం వల్ల ఇంకా చేయాలి, ఇంకా షార్ట్ వీడియోస్ ఇంకా చాలా అప్లోడ్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అనేది మనకి చాలా వస్తుంది. సో మెయిన్ ఏంటంటే, ఎంకరేజ్మెంట్ అండ్ బూస్టప్ కోసమే మనకి ఈ కొత్త అప్డేట్ అనేది తీసుకొచ్చారు. అయితే ఈ అప్డేట్ వల్ల మనకి ఛానల్ మానిటైజేషన్ అవుతుందా లేదా అంటే, డెఫినెట్గా అయితే ఛానల్ మానిటైజేషన్ అవ్వదు అండి. అది ఎలా అంటే, జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయిన కౌంట్కి అయితే మనకి మానిటైజేషన్ అవ్వదు. మనకి యూట్యూబ్ క్లియర్గా మెన్షన్ చేసింది, ఏదైతే వ్యూస్, ఎంగేజ్డ్ వ్యూస్ అయితే కౌంట్ అయితే అయ్యాయో అవి మాత్రమే యూట్యూబ్లో కన్సిడర్ అవుతుంది షార్ట్ వీడియోస్కి. దీనివల్ల ఛానల్ మానిటైజేషన్ అయితే అవ్వదు. అంటే మినిమం 5 to 8 సెకండ్స్ వాచ్ చేసిన షార్ట్ వీడియోస్ మాత్రమే కౌంట్ అవుతాయి. ఇది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. వైటీ స్టూడియో యాప్ మనకి వచ్చిన వ్యూస్ అక్కడ క్లియర్గా కౌంట్ అయి ఉంటుంది. ఎంత వ్యూస్ అయితే ఉండి కౌంట్ అయితే ఉందో అవి మాత్రమే మనకి కౌంట్ అయితే వస్తుంది. స్క్రోల్ చేసినప్పుడు వచ్చిన వ్యూస్ అయితే మనకి కౌంట్ అయితే అవ్వవు. కన్ఫర్మ్గా 5 to 8 సెకండ్స్ వ్యూ చేసిన షార్ట్ వీడియోస్ మాత్రమే మనకి వ్యూస్లో కౌంట్ అవుతుంది. అలాగే మనకి ఛానల్ మానిటైజేషన్కి కూడా యూజ్ అవుతుంది. ఈ మానిటైజేషన్ కూడా షార్ట్స్ నుంచి అవ్వాలి అంటే మనకి 90 డేస్లో 3M వ్యూస్ ఖచ్చితంగా రావాలి. మనకి ఫుల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే లాస్ట్ 90 డేస్లో 10M వ్యూస్ అనేది కన్ఫామ్గా వస్తేనే మనకి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో జస్ట్ స్క్రోల్ చేసి కౌంట్ అయిన వ్యూస్ నుంచి అయితే మనకి మానిటైజేషన్ అయితే అవ్వదు. మనకి ఈ విషయం యూట్యూబ్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే చాలామంది అనుకుంటుంటారు, ఈ జస్ట్ వ్యూస్ కోసమే, వ్యూస్ కనిపిస్తే చాలా మనకి వ్యూస్ కౌంట్ అవ్వవు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఈ అప్డేట్ తీసుకొచ్చారు అని అనుకుంటుంటారు. అలా ఏం లేదండి. ఈ అప్డేట్ వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉంది. అది ఏంటంటే, జస్ట్ స్క్రోల్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరైనా కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతారు. సో సబ్స్క్రైబర్స్ వస్తారు దీనివల్ల. ఇది కూడా ఒక మంచి అప్డేట్ అనే చెప్పచ్చు యూట్యూబ్ నుంచి వచ్చింది షార్ట్ వీడియోస్కి. ఫైనల్గా ఏంటి అంటే, మనకి షార్ట్ వీడియోస్కి వచ్చిన అప్డేట్ వల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంది. చాలామంది అనుకుంటున్నారు ఈ అప్డేట్ వల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు, ఓన్లీ వ్యూస్ కౌంట్ వస్తే మాకేమొస్తుంది, మనకి మానిటైజేషన్కి కూడా యూజ్ అవునప్పుడు అని అనుకుంటున్నారు. అలా ఏం లేదు. అలాగే ఏంటి అంటే, ఈ అప్డేట్ కూడా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కి కొంచెం బూస్టప్గా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియో కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కవిత ఆఫీషియల్ బ్లాగ్స్. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా ఆల్లో సెట్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.